గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ మాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక కేసీఆర్కు కమిషన్ నోటీసు, యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం. భద్రాద్రిలో సబ్ క్రిటికల్ టెక్నాలజీతో ఏటా 300 కోట్ల నష్టం. ఛత్తీస్గఢ్లో ప్లాంటు నిర్మాణం పూర్తి కాకుండానే ఆ రాష్ట్రంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందం. మీడియా సమావేశంలో వెల్లడించిన చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. యాదాద్రి భద్రాద్రి థర్మల్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై 15 లోపు సమాధానాలు పంపాలని నిర్దేశం. ఇక్కడ కేసీఆర్కు కమిషన్ నోటీసులు పంపించడం జరిగింది. ఇక్కడ యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం, ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు ఒప్పందం అంశాల్లో తీసుకున్న నిర్ణయాలపై మాజీ సీఎం కేసీఆర్కు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ నోటీస్ జారీ చేసింది. ఈ నెల 15లోగా రాతపూర్వకంగా సమాధానాలు పంపాలని నిర్దేశించింది. ఈ విషయాన్ని కమిషన్ చైర్మన్ జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి స్వయంగా వెల్లడించారు. సమాధానం ఇచ్చేందుకు జూలై నెలాఖరు దాకా సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరినట్లు తెలిపారు. కమిషన్ కార్యాలయంలో మంగళవారం జస్టిస్ నరసింహారెడ్డి మీడియాతో మాట్లాడారు. విచారణలో ఇప్పటివరకు గుర్తించిన అంశాలను వివరించారు. విధంగా ఇక్కడ యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు లోపాలకు సంబంధించి వివరణ ఇవ్వాలని కేసీఆర్కు నోటీసులు పంపించడం జరిగింది జస్టిస్ నరసింహారెడ్డి. ఇక్కడ అయితే కేసీఆర్ దానికి స్పందించి నెలాఖరు వరకు సమయం ఇవ్వాలన్నట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. యాదాద్రి భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల నిర్మాణం టెండర్ పద్ధతిలో కాకుండా నామినేషన్ విధానంలో చేపట్టడం సహా విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం పడినట్టు ప్రాథమికంగా గుర్తించాం. ఆయా అంశాల్లో సమగ్ర సమాచారం కోసం ఇప్పటివరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు 25 మంది అధికారులు, ప్రజాప్రతినిధులకు లేఖలు రాశాం. ఇంధన శాఖలో గత భారత ప్రభుత్వంలో పనిచేసిన ముఖ్య కార్యదర్శులు సురేష్ చందా, అరవింద్ కుమార్, ఎస్కే జోషి, అజయ్ మిశ్రలతో పాటు ట్రాన్స్కో జెన్కో మాజీ సీఎండీ దేవులపల్లి ప్రభాకర్ రావును విచారించి వివిధ అంశాలపై వివరాలు సేకరించాం. ప్రొఫెసర్ కోదండరాం, విద్యుత్ ఉద్యోగి ఈ రంగ నిపుణులు వేణుగోపాల్ కూడా కొంత సమాచారం అందించారు. అప్పటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అమలు చేశాం తప్ప జెన్కో కానీ ఇతర విద్యుత్ సంస్థలు కానీ స్వతంత్రంగా నిర్ణయం తీసుకోలేదని అధికారులు తెలిపారు. తాను కొద్ది కాలం మాత్రమే పనిచేశానని, ఈ మూడింటి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సురేష్ చందా వివరణ ఇచ్చారు. ఎస్కే జోషి, అరవింద్ కుమార్లు మంగళవారం విచారణకు హాజరై కొంత సమాచారం ఇచ్చారు. ఈ విధంగా అధికారులు మాత్రం దాని మీద పనిచేసిన అధికారులు మాత్రం గత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకే పనిచేశామన్నట్టుగా ఇక్కడ వాళ్ళు చెప్పారు. కొంత మొత్తం మీద ఇక్కడ ప్రభుత్వం మీదనే ఎక్కువ భారం పడినట్టుగా ఇక్కడ విద్యుత్ కేంద్రాల ఏర్పాటులో నిర్మాణంలో మొత్తం అవకతవకలన్నీ బీఆర్ఎస్ ప్రభుత్వం, గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్కు చెందిన వాళ్ళు చేసిన పొరపాటులాగానే ఉన్నది అని ఇక్కడ తెలుసుకోవచ్చు. తొలుత ఒక జీవో, తర్వాత మరొకటి. రాష్ట్రంలో విద్యుత్ కొరత ఉందన్న కారణంగా 2000 మెగావాట్లను దక్షిణాది రాష్ట్రాల విద్యుత్ సంస్థల వద్ద కొనుగోలు చేసేందుకు తొలుత ఒక జీవో ఇచ్చారని, విధంగా దానికి ప్రాసెస్కి విరుద్ధంగా వాళ్ళు అనుమతులు ఇచ్చారు. దానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు జరగాల్సిన పద్ధతిలో కాకుండా ప్రభుత్వానికి అనుకూలంగా చేసుకున్నారు అన్నట్టు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ కోట్ల రూపాయల ఎక్కువ అనవసర ఖర్చు పెట్టినట్టుగా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. ముందే హెచ్చరిస్తూ అరవింద్ కుమార్ లేఖ. ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయని అప్పట్లో రాష్ట్ర ఇంధన శాఖ కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ 2016 నవంబర్లో తెలంగాణ ఈఆర్సీకి లేఖ రాశారు. ఇక్కడ ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం వల్ల రాష్ట్రంపై భారీగా ఆర్థిక భారం పడే అవకాశాలున్నాయని అప్పుడు ఉన్న అరవింద్ కుమార్ 2016 నవంబర్లోనే అప్పుడున్న ప్రభుత్వానికి తెలియజేయడం జరిగింది. అయినా బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తే డబ్బు ఆదా అవుతుందని ఆ లేఖలో పేర్కొన్నారు. ఆ తర్వాత తాను బదిలీ అయ్యానని, ఏం జరిగిందో తనకు తెలియదని అరవింద్ కుమార్ మంగళవారం కమిషన్కు తెలిపారు. ఆయన బదిలీ అయ్యాక ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో తెలుసుకోవడానికి దస్త్రాలు పరిశీలిస్తున్నాం. ఇక్కడ అప్పుడు అరవింద్ కుమార్ బదిలీ అయ్యేంత వరకు ఇక్కడ ఈ విధంగా ఉంటాయి పరిస్థితులని, బహిరంగ మార్కెట్లో కొంటే తక్కువ భారం పడుతుందని ఇచ్చిన సూచన కూడా ఆయన పట్టించుకోలేదంట. ఇక్కడ అరవింద్ కుమార్ లేఖపై ఈఆర్సీ కూడా దృష్టి పెట్టినట్లు కనిపించలేదు. 2 రాష్ట్రాలు విద్యుత్ ఒప్పందం చేసుకున్నప్పుడు విక్రయ ధరను నిర్ణయించే అధికారం కేంద్ర రెగ్యులేటరీ కమిషన్కి ఉంటుంది. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు ఒప్పందం విషయంలో ధర నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఇవ్వడానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది.
దీంతో అధికంగా చెల్లింపులు చేయాల్సి వచ్చినట్టు కమిషన్ దృష్టికి వచ్చింది అని జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. ఛత్తీస్గఢ్ నుంచి కొనుగోలు ఒప్పందం ఆ విషయంలో ధర నిర్ణయాధికారం ఆ రాష్ట్ర ఈఆర్సీకే ఇవ్వడానికి అప్పటి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో అధికంగా ఇక్కడ చెల్లించాల్సిన దానికంటే అధికంగా చెల్లించాల్సి వచ్చింది ప్రభుత్వ నిర్ణయం వల్ల అని ఇక్కడ జస్టిస్ నరసింహారెడ్డి పేర్కొన్నారు. రామోజీరావు చిత్రపటం వద్ద పుష్పాలతో నివాళులు అర్పిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. రామోజీరావు వ్యక్తి కాదు, వ్యవస్థ. ప్రజా సమస్యలపై పోరులో ప్రతిపక్ష పాత్ర పోషించారు. నివాళి అర్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆయన అందరికీ ఆదర్శప్రాయాలు. రామోజీరావుకు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి నివాళి. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి రామోజీరావుకి నివాళి అర్పించారు. ఆయన వ్యక్తి కాదు, వ్యవస్థ అని ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఒడిశా సీఎంగా మోహన్ చరణ మాగి. గిరిజన నేతకు భాజపా అవకాశం. ఉప ముఖ్యమంత్రులుగా కనక్ వర్ధన్ సింగిదేవ్, ప్రవతి పరిదా. ఇక్కడ ఒడిశా సీఎం ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. 6 నిందితులు, 69 మంది సాక్షులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 68 పేజీలతో ఛార్జిషీట్ నాంపల్లి న్యాయస్థానంలో దాఖలు చేసిన సిట్టు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావు పరారీలో ఉన్నట్లు వెల్లడి. ఈ 6 నిందితులు, 69 మంది సాక్షులు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 68 పేజీలతో ఛార్జిషీటు. ఇక్కడ ఇంకా ప్రభాకర్ రావు, శరణ్ రావులు ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇంకా మరి ఎప్పుడు అదుపులోకి తీసుకుంటారు ప్రభాకర్ రావు అని మొదటి నుంచి కూడా అదే జరుగుతుంది. బ్యారేజీల్లో ఎక్కడో లెక్కలు తప్పినట్లు కనిపిస్తుంది. ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలోని విచారణ. సీల్డ్ కవర్లో అఫిడవిట్లు సమర్పించాలని ఆదేశించాం. కాళేశ్వరం విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ పిసి ఘోష్. పోలీస్ విభాగాలపై హ్యాకర్ల పంజా. హ్యాకింగ్కు గురైన హై టీఎస్ కాఫ్ బలహీన పాస్వర్డ్లే కారణమా? ముందు జాగ్రత్తగా రాష్ట్ర పోలీస్ వెబ్సైట్ మూసివేత. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలను పదే హెచ్చరించే పోలీస్ శాఖకు చెందిన డిజిటల్ విభాగాలే హ్యాకర్ల బారిన పడ్డాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ పోలీస్ విభాగానికి చెందిన అధికారిక వెబ్సైట్ టీఎస్ పోలీస్ను ముందు జాగ్రత్తగా మూసివేశారు. 10 రోజులుగా సంబంధిత సేవలన్నీ నిలిచిపోగా పునరుద్ధరించేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్ర పోలీస్ శాఖకు చెందిన హ్యాకై యాప్ పోలీసుల అంతర్గత వ్యవహారాల కోసం రూపొందించిన టీఎస్ కాఫ్ వెబ్సైట్ హ్యాకింగ్కు గురయ్యాయి. ఇక ఫిర్యాదు చేసిన తర్వాత సమాచారం ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన SMS సదుపాయం వాటిని కూడా హ్యాక్ చేసినట్లు భావించినప్పటికీ ఆ సేవలను ముందుగానే నిలిపివేసినట్లు పోలీసులు చెబుతున్నారు. ప్రజలకు ప్రయోజనకరంగా హ్యాకై యాప్ను రూపొందించారు. ఇందులో అనేక సేవలను పొందుపరిచారు. మహిళలు ప్రైవేటు వాహనాల్లో ప్రయాణిస్తున్నప్పుడు ఆ వాహనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది తదితర వివరాలను ఇందులో నమోదు చేస్తే ఆ వాహనాన్ని పోలీసులు గమనిస్తుంటారు. అత్యవసర పరిస్థితుల్లో అందులో 1 మీటర్ నొక్కితే ముందుగానే నమోదు చేసుకున్న ముఖ్యమైన 5 వ్యక్తులకు సందేశం వెళ్తుంది. అలాగే తమకు వచ్చిన ఇబ్బంది ఏదైనా పోలీస్ విభాగాలపై హ్యాకర్ల పంజా. హ్యాకింగ్కు గురైన హ్యాకై టీఎస్ కాఫ్ బలహీన పాస్వర్డ్లే కారణమా? ముందు జాగ్రత్తగా రాష్ట్ర పోలీస్ వెబ్సైట్ మూసివేత. ఇక్కడ ఏదైతే పోలీస్ విభాగాలపై హ్యాకర్లు పంజా విసిరిరో ఏదో అత్యవసర సమయంలో ఏర్పాటు చేసిన దానికే వీళ్ళు హ్యాకర్లు దాన్ని హ్యాక్ చేసినట్టుగా ఇక్కడ పంజా తెలుసుకోవచ్చు. అన్ని ప్రాంతాల అభివృద్ధి. అమరావతి ఏపీ రాజధాని. కర్నూలు అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యం. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తాం. కక్ష సాధింపులు ఉండవు. తప్పు చేసిన వారిని చట్ట ప్రకారం శిక్షిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి సహకరిస్తామని మోడీ, అమిత్ షా హామీ ఇచ్చారు. ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు వెల్లడి. శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం ఎమ్మెల్యేలకు ఘన విజయాన్ని అందించిన ఓటర్లకు శిరసు వంచి నమస్కరిస్తున్న చంద్రబాబు. వేదికపై భాజపా ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్. నేడ చంద్రబాబు ప్రమాణ స్వీకారం. దారులన్నీ కేసరపల్లికే. ఇక్కడ చంద్రబాబును ఏకగ్రీవంగా ఎన్నుకున్న దానికి సభాముఖంగా ఇక్కడ ఆయన ఓటర్లకు విజయాన్ని అందించిన ఓటర్లకు అనంతరం ఎమ్మెల్యేలకు ఇక్కడ ఆయన శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నారు. ఇక్కడ చంద్రబాబు. ఎంబీబీఎస్ సీట్లకు పెరిగిన పోటీ. కౌన్సిలింగ్కు రంగం సిద్ధం. రాష్ట్రంలో కన్వీనర్ కోటా సీట్లు 5,628. బి కేటగిరీలో 1,955. ఎంబీబీఎస్ అడ్మిషన్లకు రంగం సిద్ధమవుతుంది. నీట్ యూజీ పరీక్షపై వచ్చిన ఆరోపణలు, సుప్రీంకోర్టులో విచారణ తదితర అంశాలతో ఏర్పడిన గందరగోళం ఎట్టకేలకు వీడటంతో కౌన్సిలింగ్ నిర్వహణ దిశగా కార్యాచరణ సిద్ధమవుతుంది. 2024-25 విద్యా సంవత్సరం
తరగతులను అక్టోబర్ 1వ తేదీ నాటికి ప్రారంభించడమే లక్ష్యంగా ప్రక్రియకు మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ MCC శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని కన్వీనర్ కోటా సీట్లకు కౌన్సిలింగ్ నిర్వహణపై కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం కూడా సన్నద్ధమవుతుంది. నీట్ యూజీ ప్రవేశాలకు నిలిపివేయం, పరీక్ష రద్దు చేయాలన్న పిటిషన్లపై సుప్రీంకోర్టు. భూముల ధరలపై అధ్యయనం, మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు, కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు. భూముల మార్కెట్ విలువలను సవరించేందుకు ప్రభుత్వం వేగంగా దస్త్రాలు కదుపుతుంది. రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఎలాంటి ధరలున్నాయి, ఏ మేరకు పెంచడానికి వీలుందనే దానిపై క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తు చేపట్టాలంటూ రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిత్తల్ మంగళవారం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అమలు చేస్తున్న భూముల మార్కెట్ ధరలకు, వాస్తవంగా చెలామణిలో ఉన్న ధరలకు మధ్య వ్యత్యాసాన్ని క్షేత్రస్థాయి అధికారులు అధ్యయనం చేయనున్నారు. తెలంగాణ భూముల సవరణ మార్గదర్శకాలు 1998లోని నిబంధనల ప్రకారం సెంట్రల్ వాల్యుయేషన్ అడ్వైజరీ కమిటీ సూచించిన మేరకు కొత్త విలువలను ఖరారు చేయనున్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్గా, మండల స్థాయిలో సబ్ రిజిస్ట్రార్ నేతృత్వంలో ఈ కమిటీలు భూముల విలువలపై తమ ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయనున్నాయి. దీనిపై ఈ నెలాఖరులోగా నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ భూములపై దృష్టి. రాష్ట్రంలో వ్యవసాయ భూముల వాస్తవ విలువకు ప్రభుత్వం అమలు చేసే మార్కెట్ విలువకు చాలా వ్యత్యాసం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. 2021-22లో మార్కెట్ విలువ పెంపు సందర్భంగా వ్యవసాయ భూముల ఎకరం కనిష్ట ధర 75,000గా నిర్ధారించారు. తక్కువ ధరలున్న చోట 50%, మధ్యస్థాయి ధరలున్న చోట 40%, ఎక్కువగా ఉన్న చోట 30% మేరకు పెంచారు. ఈసారి వ్యవసాయ భూముల మార్కెట్ విలువను పెంచేందుకు అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. ఖాళీ స్థలాలకు గతంలో చదరపు గజం 100 రూపాయలు ఉన్న చోట 200కు పెంచారు. ధరలు చాలా తక్కువగా. ఇక్కడ భూముల ధరలపై అధ్యయనం, మార్కెట్ విలువ పెంపునకు సన్నాహాలు, కసరత్తు ప్రారంభించిన సబ్ రిజిస్ట్రార్లు. ఇక్కడ భూముల ధరలు ఇప్పుడు ఛార్జీలు పెంచే అవకాశం ఉంది. దాని ద్వారా ఇక్కడ భూముల ధరలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. సెలవులకు టాటా ఇక బడి బాట. నేడు పాఠశాల పునర్ప్రారంభం. విద్యార్థులకు ఘనంగా స్వాగతం పలికేలా ఏర్పాట్లు. తొలి రోజే పాఠ్య పుస్తకాలు, యూనిఫామ్ అందజేత. రాష్ట్రంలో వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు బుధవారం తెరుచుకోనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 60 లక్షల మంది విద్యార్థులు 48 రోజుల అనంతరం బడి బాట పట్టనున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో అవసరమైన మరమ్మత్తు పనులను దాదాపు పూర్తి చేశారు. తరగతి గదులను అలంకరించి ప్రవేశ ద్వారాలకు మామిడి తోరణాలు కట్టి పండగ వాతావరణంలో విద్యార్థులకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తొలి రోజే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాల, యూనిఫామ్ల పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. వాటిని మంత్రులు, ఎమ్మెల్యేల ద్వారా అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బుధవారం కొన్ని ప్రభుత్వ పాఠశాలను సందర్శిస్తారని తొలుత సమాచారం అందినప్పటికీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని విద్యాశాఖ వర్గాల సమాచారం. ఇక్కడ ప్రభుత్వ ఈరోజు బడి తిరిగి పునర్ప్రారంభం కానున్న సందర్భంగా ప్రభుత్వ పాఠశాలలో ఇక్కడ కొంచెం ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా పుస్తకాల పంపిణీ, ఈరోజు డ్రెస్సుల పంపిణీ కూడా చేసే జరుగుతుందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా కొన్ని ప్రభుత్వ పాఠశాలలు సందర్శించే అవకాశం ఉన్న కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇది సంగతి. గ్రహణం వీడి అమరావతి దగదగలు. నేడు చంద్రబాబు ప్రమాణ స్వీకారం. మాకిరెడ్డి. ఇకపై మీ రాజధానికి ఆంధ్రుల రాజధాని అమరావతితో పోటీ తప్పేలా లేదు, దేవేంద్ర అని ఇక్కడ ఇది సంగతిలో ఇవ్వడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.